Hi viewers, welcome to the Sai Hema World channel. Hello YouTube peoples, please like, share, subscribe to my channel. Okay, story Love Birds. ప్రేమికులు తండ్రి మాటను కాదని ప్రియుడితో వెళ్ళిపోతుంది. తరువాత ఆ అమ్మాయి జీవితం ఏమవుతుందో తెలుసుకోవాలంటే లవ్ బర్డ్స్ వినండి, చూడండి, ఎంజాయ్ చేయండి. వెళ్తున్న ప్రణాళి వెనక ఉన్న చెయ్యిని పట్టుకోగానే అలా పట్టుకొని నవ్వుతూ నేను కూడా మీ ఆటలోకి రావచ్చా అని పురవ్ ప్రణాళిని చాలా గౌరవంగా అడుగుతాడు. ఎంత రెస్పెక్ట్ వచ్చిందో మన హీరో గారికి. పూర్ణ రవి అంటే పూర్ణ వచ్చేసి ప్రణాళి ఫ్రెండ్, రవి వచ్చేసి ప్రణాళి తమ్ముడు. ఇద్దరు పురవ్ ప్రణాళి చేయిని అలా పట్టుకొని ఉండడం చూసి ఇద్దరు ఆశ్చర్యంగా వాళ్ళ నోటి మీద చేతులు పెట్టుకొని ఇద్దరికి మధ్యలో నిలబడుకొని ఒకసారి ప్రణాళి వైపు ఒకసారి పురవ్ వైపు ఇద్దరు అలా అలా మార్చి చూస్తున్నారు. అలా చూస్తూ 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 ఉన్నారు. చోయి నా చూపే నిన్ను వెతికినది, నీ వైపే నన్ను తరిమినది, నాకెందుకు ఇలా అవుతోంది అన్నట్టుగా ప్రణాళి కోపంతో వదులు నా చెయ్యి అని తన హీరో చేతిని వదిలించుకొని పూర్ణ దగ్గరకు పరిగెత్తుకొని వస్తుంది. అలా పూర్ణ వెనకకు వెళ్ళి మన హీరోయిన్ దాక్కుంటుంది. పూర్ణ వెనక దాక్కుంటుంది. మళ్ళా హీరో గారు ప్రణాళి వెనకే వచ్చి పూర్ణ వెనక దాక్కుని ఉన్న తన హీరోయిన్ ప్రణాళిని తన కళ్ళతో తొంగి చూస్తూ ప్రణాళి నిన్నే అడుగుతున్నది, నేను నీతో ఆడుకోవచ్చా? నన్ను కూడా మీ ఆటలోనికి పిలుచుకోండి. మొదటగా నేనే వచ్చాను కాబట్టి నేనే దొంగ అని మన హీరో గారు చాలా రెస్పెక్ట్గా అడుగుతాడు ప్రణాళిని. ఇప్పుడు ప్రణాళి ఏం చెప్పబోతోంది జర జాగ్రత్తగా అందరూ జడు చూడుండ్రి, అప్పుడే మీకు స్టోరీ ఏం జరుగుతుందో తెలిసేది. మళ్ళా పూర్ణ కోపంగా చూడండి, మీరు పెద్ద కోటీశ్వరులు, మీలాంటి వారు మాలాంత వాళ్ళతో ఆటలాడుకోకూడదు, పేదవాళ్ళతో మీకెందుకండి ఆటలు, నిజమే కదండి అని పురవ్కు ప్రణాళి కూడా చాలా కోపంగా ఒకవైపున రెస్పెక్ట్తో కలిసినట్టుగా సమాధానం చెబుతుంది. పూర్ణ అలా చెప్పగానే పురవ్ ఏం చేస్తాడు, బాధగా తల కిందకు దించుకొని మనం ఇప్పటి నుంచి స్నేహితులం, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను, ఇంతవరకు నేను హాస్టల్లో ఉండి చదువుకోవటం వలన నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా బిహేవ్ చేయాలో నాకు అస్సలు తెలియదు. నన్ను కూడా ఈ రోజు నుంచి కాదు ఈ క్షణం నుంచి మీ ఫ్రెండ్గా పిలుచుకోవచ్చు కదా, మీ జట్టులోకి జాయిన్ చేసుకోండి అని రిక్వెస్ట్గా అడుగుతాడు. తను అలా ఉండగానే తన తండ్రి అంటే పురవ్ యొక్క తండ్రి వచ్చి వెనక నిలబడుకొని ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది తెలుసుకోవాలా అయితే ఎదురు చూడండి. మరి పురవ్ ప్రణాళి ఇద్దరికి స్నేహం మొదలవుతుందా, ఆ స్నేహం కాస్త ప్రేమ అవుతుందా? ఈరోజే పునాది మొదలయ్యిందా, లేకపోతే తన తండ్రికి ఇచ్చిన మాట గుర్తుపెట్టుకొని పురవ్తో ప్రణాళి స్నేహం చేయద్దా, లేకపోతే ఏం పర్వాలేదులే అనేసి స్నేహం చేస్తుందా? ఆ స్నేహమే ఇద్దరి మధ్యలో ఏమి చేయబోతోంది, ఎటువైపుకు దారి తీయబోతోంది, ప్రణాళి జీవితం ఎటుగా మారబోతోంది తెలుసుకోవాలా అయితే అస్సలు స్కిప్ చేయకుండా ప్లీజ్ డైలీ నేను ఇచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉండాలంటే ఇప్పుడే టింగ్ టింగ్ అంటూ గంట సింబల్ని యాక్టివేట్ చేసేయండి. అప్పుడే మీకు నా స్టోరీస్ నోటిఫికేషన్ త్వరగా మీ ముందుకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఆన్ సాయి హేమ వరల్డ్.